నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా వికాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా వారిని పరీక్షించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవగాహన కల్పిస్తూ అదేవిధంగా అవసరమైన వైద్యాన్ని మెడిసిన్ని కూడా ఇచ్చే ప్రయత్నం మేమందరం చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యము. ఈరోజు ఆస్తి కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు, అన్నీ కోల్పోయినట్టే. కాబట్టి అందులో మహిళలు చాలా అశ్రద్ధ చేసేది కూడా ఆరోగ్యాన్నే. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఈ నియోజకవర్గం ఆరోగ్యంగా ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఈ రాష్ట్రము ఈ దేశము ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక భావనతో నమ్మకంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా ఇది జరిగింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పొత్తూరులోని కేర్ విద్యా వైద్య సంస్థలో పలు విభాగాలను ప్రారంభించారు. ముందు చూపుతో డాక్టర్ సయ్యద్ రసూల్ సిస్టర్ కేర్ నర్సింగ్ కళాశాల, స్కూల్, కేర్ డెంటల్ కళాశాల, కేర్ డెంటల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎందరికో విద్య వైద్యం అందించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. పొత్తూరులోని కేర్ విద్య వైద్య సంస్థల్లో నూతన సిబిసిటీ 3D ఇమేజింగ్ విభాగాన్ని, ఐఓపీఏ విభాగాన్ని, ఏపీజే అబ్దుల్ కలాం లైబ్రరీని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ జవహర్, కేర్ సంస్థల అధినేత డాక్టర్ సయ్యద్ రసూల్, కేర్ సంస్థల అడ్వైజర్ ఎంఆర్ మొహిద్దీన్, కేర్ సంస్థల డైరెక్టర్ సయ్యద్ జినత్, సయ్యద్ సమీనా, కేర్ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాకీర్, డాక్టర్ మహబూబ్, డాక్టర్ స్మితాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేర్ విద్యా సంస్థలో 80% యువతలు ఉండడం చాలా సంతోషదాయకంగా ఉందన్నారు. అనంతరం యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ జవహర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేర్ డెంటల్ కళాశాల వైద్యులు డాక్టర్ నూరు, డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీవిద్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేర్ కాలేజ్ month 2 or 3 times camps conduct చేస్తున్నారని, not only rural areas, మాస్ ఇప్పుడు అర్బన్ లో ఉన్నటువంటి మాస్ ఏరియాలో కూడా చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి ఏదైనా నెట్వర్క్నో లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు కూడా దే ఆర్ కండక్టింగ్ డెంటల్ టెస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ టెస్ట్ కూడా చేయించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నారా లోకేష్ గారు కూడా తీసుకోవడం జరిగింది. సో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ అవేర్నెస్. యు ఆల్ హ్యావ్ ఏ very good option in life, so do hard work in your academics and become a good doctor. I think అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకోవడం సంతోషంగా ఉందని నగర ప్రముఖ మహిళలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన కృషి విజయాలను గుర్తించడానికి, వారిని అభినందించడానికి ఈ దినోత్సవం ఒక ప్రత్యేక వేదిక అని చెప్పుకోవాలని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ మహిళలు మాట్లాడారు. వారిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ మరియు ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంధ్యా కోల్, నగరానికి చెందిన ప్రొఫెసర్ పొత్తూరు వేణు, హిందూ కళాశాల గణిత అధ్యాపకులు డాక్టర్ మంజుశ్రీ, ఆంగ్ల అధ్యాపకులు ప్యూలా తదితరులు పాల్గొన్నారు. ఇద్దరూ సమానమే అయినా సంస్కరణవాదులంతా మాట్లాడేది స్త్రీ అభ్యున్నతి గురించే. ఈ విషయంలోనూ గొప్పే ఆమె అతని కంటే. ఆమె లేని ప్రపంచం లేదు, ఆమె లేని దేశమే లేదు, ఆమె లేని ఊరు లేదు, ఆమె లేని జన్మే లేదు. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆమె ఎక్కువే అతని కంటే. ఇద్దరూ సమానమే అయితే ప్రకృతిలోని ప్రతిదీ స్త్రీవాచకమే, అందుకే ఆమె గొప్పే అతని కంటే. ఇది మా కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ నటరాజ్ కుమార్ మేడం గారు రాసిన చిన్న కవిత.
సో ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏమిచ్చారంటే సమానత్వం. ఆ సమానత్వం అనేది అన్ని రంగాల్లో ఉండాలి. ఆర్థిక సమానత్వం, అలాగే మనం పనిచేసే ప్రదేశాల్లో సమానత్వం, అలాగే ఈ యొక్క స్త్రీ యొక్క ఈ యొక్క హక్కుల్ని మనం సంపాదించుకోవడం కోసం 18వ శతాబ్దంలో ఎంతోమంది స్త్రీలు ఉద్యమాలు చేస్తూ అలాగే బయటకు వచ్చి మాకు ఈ హక్కులు ఉన్నాయి, మాకు ఈ హక్కులు మాకు ఇవ్వండి అని ఎంతో యాజిటేషన్స్తో స్ట్రైక్లు చేస్తూ సాధించుకున్నాం. సో ఈ హక్కులను మనం ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే సమాజానికి ఉపయోగకరంగా ఉండేటట్టు మనం వీటన్నిటిని చూసుకోవాలి. తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం, తన కుటుంబాని కోసం ఆర్నిసలు కష్టించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనంగా మార్చుకుంటున్న మహిళలందరికీ జోహార్లు. అలాంటి మహిళకి వాళ్ళ సమాజంలోనే కాక ఇంటిలో కూడా రక్షణ కరువవుతున్న రోజులు వస్తున్నాయని తలుచుకుంటేనే చాలా భయంగా ఉందండి. రోజు చూస్తున్న వార్తలు చూస్తుంటే ఇంకా మనసు కలిచివేస్తుంది. అందుకే మహిళలందరూ కూడా వారిని వారు కాపాడుకుంటూ, వారి ఇంటిని కాపాడుకుంటూ, సమాజాన్ని కూడా కాపాడాల్సిన క్షణాలు వస్తున్నాయని మరొకసారి గుర్తు చేస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు వివక్షత ఆ రోజు స్పష్టంగా కనబడింది. ఇక మన భారతదేశ విషయానికి వస్తే వాస్తవానికి మహిళల్ని భారతదేశంలో ఎంతో గౌరవించేవారు. కానీ కొన్ని దురాచారాలు, అనాచారాల వల్ల వాళ్ళు ఇబ్బందులు గురయ్యారు. స్వాతంత్రానికి పూర్వం మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఎంతో మంది కృషి చేశారు. అదే కాలంలో సావిత్రిబాయి పూలే గారు, సరోజినీ నాయుడు గారు మహిళా విద్య కోసం కృషి చేశారు. సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలో మొదటి మహిళా స్కూల్ని స్థాపించి మొదటి మహిళా టీచర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రోజుకు కూడా జనవరి 3వ తారీఖున మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని జరుపుకుంటాం. మన గుంటూరు నగరంలో కూడా 100 సంవత్సరాల క్రితం లక్ష్మీబాయమ్మ గారు శారదా నికేతన్ని స్థాపించి మహిళల అభివృద్ధికి కృషి. గుంటూరు మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్ వాల్ వద్ద విద్యార్థులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వెంటనే అధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎంతో గొప్ప ఆశయాలతో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ భారత్లోనే ఉండి ఇక్కడ తమ సేవలు అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. బాగా శిథిలావస్థలకు చెంది అటు నుంచి అడవిలాగా ఉన్న ఈ ప్రాంతంలో నుంచి లోపలికి పాములు, క్రిమికీటకాలు వచ్చి పిల్లలందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు సార్ చెప్పినట్టుగా ఒక 15-20 ఏళ్ల పాటు ఇలాగే ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండి అందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజు, ఎంతో చరిత్ర కలిగిన కాలేజీ ఇది. అందరూ ఇందులో చదువుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అయ్యే కాలేజు. మరి మన ఈ కాలేజీ నుంచి ఎందరో అతిరథ మహారథులందరూ దేశ విదేశాల్లో వాళ్ళ వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు, మన అందరికీ తెలిసిందే. అలాంటి కాలేజీ నుంచి ఈరోజు విద్యని అభ్యసించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ దీక్ష పాల్గొన్నారు. మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఉద్యమకారులకు, అమ్మలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేటి సమాజంలో ఎంతో మంది మహిళలు దేశానికి మార్గదర్శకులుగా ఉన్నారని కొనియాడారు. ఒక నిర్మల సీతారామన్, ఒక పివి సింధు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆడపిల్ల సమాజంలో జరిగే వేధింపులను అడ్డుకునే విధంగా తయారు చేయాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. మహిళలు అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
లక్పతి దీదీలుగా ఎంతో మందిని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మెప్మా DRDA ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రతి మహిళ వెనుక ఒక కుటుంబం ఉండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. నేటి సమాజంలో స్త్రీ ఒక తల్లిగా, చెల్లిగా, డాక్టర్గా, లాయర్గా తన పాత్ర పోషిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తుందని కొనియాడారు. సృష్టికి మూలమైన మహిళలను గౌరవించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు. అందరూ ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టేందుకు ఫోక్సో చట్టం సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరు డీపీగా తమ ఫోటోలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, తాళ్ల వెంకటేష్ యాదవ్ మహిళలు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తులు సగభాగం కానీ లేకపోతే 2 రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్లపై తను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే మహిళలు 50% ఉన్నారు. 50% జనాభా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేకపోవటం ఈరోజు ఒక విధంగా అన్యాయం. కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్ని కూడా మేము కూడా ఒక పార్లమెంటు సభ్యులుగా మేము ఎంతవరకు చేయగలమో అవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం అనేది ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున జరగాలి. అది కూడా ఒక్కొక్కరు విడిగా కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, యంత్రాంగము, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి వచ్చి పెద్ద ఎత్తున అంటే మహిళల కోసం మనం అందరం ఉన్నాము అనే చెప్పాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ పెద్ద ప్రోగ్రాం అనేది చేయడం జరిగిందండి. సో ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లాస్ట్లో అంటే మనకి అందరూ మాట్లాడినప్పుడు చెప్పారు, మహిళలు మారడానికి మహిళలు మాత్రమే మారుతూ వెళ్తుంటే సమాజము సరిగా ఉండే అవకాశం లేదు. మహిళా సాధికారత రావాలంటే మహిళలతో పాటు మొత్తం సమాజం కూడా రావాలి. దాంట్లో మగవాళ్ళు కూడా భాగం. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇంట్లో నుంచి బయట నుంచి కూడా, ఇంట్లో మన మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ బయటకు వచ్చినప్పుడు కూడా అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ రోజు దాకా కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నాం మనం. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు మన కోసం కృషి చేస్తున్నాయి. ఈరోజు కేవలం మహిళల కోసం తీసుకుంటే ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. అన్ని రంగాల్లో మనం ముందుకు రాణించాలి అని చెప్పి ప్రభుత్వాలు, సంఘాలు, సంఘ సంస్కర్తలు ఎన్నో రకాలుగా మన కోసం చాలా కృషి చేస్తున్నారు. మరి ఇటు మన భద్రత కోసం పోరాడుతూ ఉన్నారు, మన హక్కుల కోసం నిలబడుతూ ఉన్నారు. అన్నీ బాగున్నాయి. అయితే మన కోసం మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా మన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ కేవలం వాళ్ళు చదువులో లేకపోతే ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ముందుకు రావాలనే ఒక పెద్ద ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు 33% రిజర్వేషన్ని కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు అట్లాగే ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలు అందిపుచ్చుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పేసి మీ యొక్క వ్యాపారవేత్తలుగా కానీ లేకపోతే రాజకీయవేత్తలుగా కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మీకు ఏ ఇష్టమైనటువంటి ఏ రంగంలో అయినా ఎదగాలని చెప్పేసి మహిళా సాధికారత వైపు ప్రయాణించాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టబోయే అనేక కార్యక్రమాల్లో మహిళలకు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తాము. మీ చేతనే కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీ యొక్క భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సోషల్ మీడియా పరంగా కూడా ఖచ్చితంగా ఉమెన్ పరంగా ఎక్స్ట్రా కాషియస్గా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పిన ఈ 2 పాయింట్ మేరకు మీరందరూ కొంచెం దృష్టి పెట్టగలిగారంటే మనం ఆడవాళ్ళ పైన జరుగుతున్న క్రైమ్స్, నేరాలని మనం 90-95% తగ్గించడానికి అన్న స్కోప్ ఉంది. మన పోలీస్ తరపు నుంచి మహిళా మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా సెపరేట్గా స్టార్ట్ చేసాము గుంటూరులో. దానికి సెపరేట్ నెంబర్, కంట్రోల్ రూమ్ నెంబర్ని మీ పోలీస్ స్టేషన్ లేకపోతే నా ఆఫీసు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
బట్ మన కాన్సన్ట్రేషన్ నేరాలు జరగకుండా చూసుకోవాల్సినదే మన ఫస్ట్ ఎయిమ్గా ఉండాలనేది నా కోరిక. ఎనీవేస్ మన స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే మా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలము. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మా మహిళలు సత్తా చూపుతున్నాము అని నేను గర్వంగా చక్కగా చెప్పగలను. అదేవిధంగా అవతి నుంచి అంతరిక్షం వరకు ప్రతి ఒక్క దశలో మగవారికి సమానంగా మనమందరం దూసుకుపోతున్నాము. ప్రతి ఒక్కరి దాంట్లో మనమందరం ముందు ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క దశలో కూడా మా మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కమ్మజన సేవా సమితిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుందుల రోడ్లోని కమ్మజన సేవా సమితి ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహిళామణులు త్యాగాలు చేయడం వల్లనే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని అన్నారు. మహిళలు అంటేనే క్రియేటర్స్ అని కొనియాడారు. మహిళల అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామినేని కోటేశ్వరరావు, కార్పొరేటర్ నాగం పద్మశ్రీ, ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి రాధిక, డాక్టర్ పర్వతనేని నాగహారిత, సక్కు మాధవి, గంటా పున్నారావు, చుక్కపల్లి రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఒక సరోజిని నాయుడు, ఇలా ఎందరో మహిళామణులు ఈరోజు వారందరి వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నామంటే ఆ రోజు వారు మనకు ఒక ప్లాట్ఫామ్ వేశారు. ఆడపిల్ల చదువు ఎంత ముఖ్యమో సమాజానికి నేర్పించారు. ఆడపిల్లలు ఏదైనా మీరు ఏదైనా ఇచ్చి చూడండి, విల్ మేక్ అవర్ సెల్స్ ది బెస్ట్ అని వాళ్ళందరూ చూపించారు. అప్పుడు ఆలోచన మొదలైంది, ఓ మనం ఇప్పటికే తప్పు చేసినట్టున్నాం, ఇప్పటికీ ఈ ఆలోచన మనం చేయలేనట్టున్నాం, మనం చెయ్యాలి. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లు చదువుకున్నట్టు, ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు, ఒక ఆడపిల్ల ఏదైనా రంగంలో ముందుకెళ్తే ఆ కుటుంబం, ఆ సమాజం నట్టుగా మనం ఈరోజు మన సమాజాన్ని తీర్చిదిద్దాం. సో మనం ఎక్కడా కూడా ఈక్వాలిటీ గురించి పరిగెత్తాల్సిన అవసరం లేనే లేదు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి సెలవు రోజైన శని, ఆదివారాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. 2024-25 సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు మరో 3 వారాలు మాత్రమే గడువు ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు వీలుగా 2వ శనివారం, ఆదివారం సెలవు రోజుల్లో కూడా క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. కమిషనర్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి పన్నుపై వడ్డీ యథావిధిగా ఉంటుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.